సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల విషయంలో మొదటి నుంచి కూడా ఏదో ఒక మెలిక పెడుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ముందు H1B వీసా రద్దు చేయబోతున్నాము అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. H1B వీసా పైన వచ్చి ఇక్కడ తర్వాత మెల్లగా సిటిజన్షిప్, బర్త్డే సిటిజన్షిప్ కూడా ట్రై చేస్తున్నారు అక్కడే ఉండిపోవడానికి అనేది. ఇందులో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అమెరికన్స్ కూడా ఛాన్సెస్ ఉండట్లేదు ఈ వలసదారుల వల్ల అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. మరి నిజంగానే H1B వీసా రద్దు చేసేస్తారంటారా? H1B వీసా అనేది ఒక్కసారి అమెరికాలో H1B వీసా మీద అలౌ చేయబడ్డ వ్యక్తి సహజంగా తన వర్క్ పర్మిట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే వీళ్ళ ద్వారా కంపెనీ, అంటే వీళ్ళు చేయలేరు దాన్ని, కంపెనీ ఎక్స్టెండ్ చేయడం, ఎక్కువ కాలం అక్కడ నివసించడం వల్ల అక్కడ సిటిజన్షిప్కి వాళ్ళు అప్లై చేసుకోవడం, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం, సిటిజన్షిప్ అయిపోవడం, అమెరికన్ పౌరులుగా మారిపోవడం అనేది ఒక ప్రాసెసింగ్గా జరుగుతుంది. అంటే ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళల్లో అత్యధికులు H1B వీసా మీద వచ్చి గ్రీన్ కార్డ్ సంపాదించుకొని అక్కడ సిటిజన్షిప్ తోటి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళే. అంటే H1B వీసా ఒక రకంగా అమెరికన్ సిటిజన్షిప్కి అతి దగ్గర దారి అనేది వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ H1B వీసాని మనం తొలగించినట్టయితే అమెరికాకు అతి దగ్గర దారి మూసేసినట్టు అవుతుంది, వే కట్ చేసినట్టు అవుతుంది. తద్వారా ఎక్కువ మంది రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. వలసదారులను పూర్తిగా మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది. వేరే ఏ వీసా ద్వారా కూడా ఈ అవకాశాలు తక్కువ. మామూలుగా విజిటింగ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి ఎవరికి ఛాన్సెస్ ఉండవు. F1 వీసా వెళ్ళిన వాళ్ళు ఓన్లీ వాళ్ళు F1 నుంచి మళ్ళీ H1B వీసా కోసం ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఉండిపోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఉన్న మార్గం వల్ల H1B వీసానే కనబడుతుంది. దానిలో ఇండియన్స్ ఎక్కువగా సెటిల్ అవ్వడానికి H1B వీసా బాగా తోడ్పడింది. ఎందుకంటే H1B వీసాలో 71% ఇండియన్స్కే ఎప్పుడు కూడా షేరింగ్ ఉంది. కాబట్టి మొదటి నుంచి ఇప్పటిదాకా సుమారు 70-75 వేల వీసాలు సుమారుగా సంవత్సరానికి జారీ చేయబడితే దాంట్లో 70% అంటే దాదాపుగా అత్యధిక భాగం ఇండియన్సే దాన్ని తీసుకున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు లక్షల మంది అక్కడ సెటిల్ అయినారు. కాబట్టి H1B వీసాను రద్దు చేయాలా అని ఒక ప్రాతిపదికని, ఒక ప్రతిపాదన అక్కడ ఉంది. ఆ ప్రతిపాదనలో ఏం ఆలోచిస్తున్నారంటే, ఒకటి పూర్తిగా రద్దు చేసి కొత్త నిబంధనలతో మళ్ళీ H1B వీసా తీసుకురావాలని. ఏమిటి? H1B వీసా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కార్డు ఇవ్వడానికి వీల్లేదు, సిటిజన్షిప్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్కి వేరే మార్గాల ద్వారా ఎట్లాగైతే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే మనకు అక్కడ సుమారుగా $50 లక్షల కట్టి వెళ్ళేటువంటి పద్ధతిలో ఉండేటువంటి కానీ ఇంకా రకరకాల పద్ధతిలో వీసా ఏదైతే ఏర్పాటు చేశారో ఆ వీసా ద్వారా వెళ్లాల్సిందే తప్ప H1B వీసా ద్వారా వెళ్ళిన వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకొని సిటిజన్షిప్ వెళ్ళడానికి వీలు లేకుండా నిబంధనలన్నా విధించాలని ఆలోచిస్తున్నారు. లేకపోతే అట్లా నిబంధనలు విధించే అవకాశం లేదు చట్ట ప్రకారంగా అనుకున్నట్టయితే అసలు H1B వీసాని ఇప్పుడున్న పద్ధతిలో రద్దు చేసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి H1B వీసా బదులుగా మరొక వర్క్ పర్మిట్ని దీని ప్లేస్లో తీసుకొచ్చినట్టయితే ఆ వర్క్ పర్మిట్కి ఏంటంటే ద డే వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్, నీకు అక్కడ 3 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వర్క్ పర్మిట్ ఇచ్చారు, 3 ఏళ్ళు పూర్తి కాగానే కరెక్ట్గా లాస్ట్ డే రోజున ఒక్కరోజు కూడా అక్కడ ఉండడానికి వీలు లేకుండా నువ్వు వెంటనే నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఇలాంటి నిబంధన పెట్టాలని వాళ్ళ ఉద్దేశం. అంటే వీసా గడువు అయిపోయింది అంటే అక్కడ ఉండడానికి లేదు, ఒక్కరోజు కూడా ఉండడానికి వీలు లేకుండా, కొద్ది రోజులు ఆగి రెన్యువల్ చేసుకోవడం లేదు, వెంటనే వచ్చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే టైం ఇస్తున్నారు. ఒకసారి H1B వీసా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు కొంత టైము దీని లోపల కేటాయిస్తారు. ఆ టైం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఉద్యోగం కోసం వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఇంకో ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఒక్కసారి H1B వీసా పైన వెళ్ళినవాడు ఎవడు వెనక్కి వచ్చిన పద్ధతి దాదాపు ఉండవు, దాఖలాలు ఉండవు. ఏదో 1%, 2% ఏదైనా ఇండియాలో అంతకన్నా చాలా గొప్పగా వాడికి కలిసి వచ్చి ఏదైనా తాతతండ్రుల ఆస్తులు విపరీతంగా కలిసి రావడం కానీ, ఓ పెద్ద పొజిషన్స్ ఇక్కడ రావడం కానీ, లేదా బిజినెస్ ఇక్కడ పెట్టుకుంటే బాగా గొప్పగా నడుస్తుందని ఆలోచించి అక్కడ నుంచి పర్మనెంట్గా వచ్చిన వాళ్ళు తప్ప వేళ్ల మీద లెక్క తెగించినటువంటి వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉండరు వాళ్ళు. మొత్తం ఒక్కసారి అక్కడికి వెళ్తే H1B వీసా మీద ఇక అమెరికన్ అయిపోయినట్టే, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చినట్టే, గ్రీన్ కార్డు వచ్చినట్టే కానీ భావించేటువంటి పరిస్థితుల్లో H1B వీసా అనేది మీకు ఓన్లీ తాత్కాలికంగా మీరు ఉద్యోగం చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చే పర్మిట్ తప్ప మీరు ఒక్కరోజు కూడా మీ వీసా అయిపోయిన తర్వాత అక్కడ ఒకరోజు కూడా మీరు ఉండడానికి వీల్లేదు మీ పర్మిట్ అయిన తర్వాతనే నిబంధన తీసుకొచ్చినట్టయితే అమెరికా లోపల
వలసదారుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా H1B వీసాని ఇదే రకంగా యథేచ్ఛగా నడిపినట్టయితే మనం కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. డెఫినెట్గా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు మనం ఆలోచించిన లాభం లేదు. కాబట్టి తొందరగా దీనికి ఏదో ఒక రకమైన మార్గం చూడాలనే ఉద్దేశంతో 2 రకాల మార్గాల్లో ఆలోచిస్తున్నారు. ఒకటి H1B వీసాకి పరిమితి మించిన తర్వాత ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదనే నిబంధనతోటి చట్టంలో మార్పు తీసుకురావడానికన్నా ప్రయత్నం చేయడం కానీ, అలా సాధ్యం కాదు, చట్టాన్ని అలా మార్చలేము మనం, ఆల్రెడీ చట్టం ఏర్పడిపోయింది, ఆ చట్టం అందుకే పనికొస్తుంది తప్ప దానిలో ఇంకేం మార్పులు చేయడానికి వీల్లేదనేటువంటి ఒకవేళ పరిస్థితులు ఏర్పడితే అమెరికన్ చట్ట ప్రకారంగా అసలు ఉన్న H1B వీసాని ముందు రద్దు చేసేసి దీని స్థానంలో ఒక కొత్తది తీసుకురావాలి. ఎందుకంటే కంపెనీస్ అన్ని ఏం గొడవ పెడుతున్నాయి, మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానం సరిపోదు, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ మేధస్సు మాకు సరిపోదు, మేము అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుంటే తప్ప మా కంపెనీలు మేము నడపలేని పరిస్థితులు లేవు, కంపెనీలు లేకపోతే మూతపడిపోతాయి, ఇప్పుడున్న అమెరికన్ ఉద్యోగాలు కూడా మొత్తం క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు అమెరికన్స్ కూడా ఎక్కువ ఉద్యోగాలు జరగాలంటే ముందు మన కంపెనీ నడవాలి. కంపెనీ నడవాలంటే మనం అవుట్సోర్స్ నుంచి తప్పనిసరిగా ఎవరైనా మేధావులైన వాళ్ళని మనం తెచ్చుకోక తప్పదు అని చెప్తున్నారు. మేధావులు తెచ్చుకోవాల్సినంత కాలం తప్పనిసరిగా ఒక వీసా పర్మిట్ అయితే ఉద్యోగానికి కంపల్సరిగా ఇవ్వాల్సిందే. ఆ ఇచ్చేటటువంటి ప్రస్తుతానికి H1B వీసాని మనం పిలుస్తున్నాం. ఈ H1B వీసాని మాడిఫై చేసే అవకాశం ఉంటేనే మాడిఫై చేయడం, మాడిఫై చేయడానికి వీలు లేకపోతే దాన్ని మొత్తం అసలు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం దాని బదులుగా ఇగో వర్క్ పర్మిట్ ఇంతకాలం ఉంటుంది, ఇది ఈ 3 ఏళ్లే ఉంటుంది, 2 ఏళ్లే ఉంటుంది, ఇంతకు మించి ఉండదు, ఇది అయిన తర్వాత వెనక్కి రావాల్సిందే, మళ్ళీ కొత్త దానికి అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ వైపున ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉంది తప్ప ఇంకా ఆచరణలోకి రాలేదు. కానీ ట్రంప్ లాంటి వాడు అర్ధరాత్రి ఒకసారి రాత్రి అనుకుంటే పోలికల్లా దాన్ని అమలు పరిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం అలాగ ఎన్నో ఇప్పటిదాకా చూసాం. భారతీయుల మీద, ఇతర దేశస్తుల మీద ఎన్ని ప్రయోగించాడు, ఎంతమందిని విపత్తుల పాలు చేశాడు. ఒక మనకు $1,00,000 సంబంధించింది ఏదైతే పెట్టాడో H1B వీసా లోపల కండిషను, ఎంతోమంది ఇక్కడ పెళ్లిళ్ళు రద్దు చేసుకొని ఇక్కడ మొత్తం కంప్లీట్గా కుటుంబంతో ఉండడానికి వచ్చిన వాళ్ళు, అనేక రకాల రిజిస్ట్రేషన్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు హఠాత్తుగా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి వచ్చుకొని మళ్ళీ అమెరికాకు ప్రయాణం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత ఇబ్బందులు పెట్టాడు. కాబట్టి ట్రంప్ చెయ్యడు అని చెప్పడానికి వీల్లేదు. ఈ ఆలోచన మాత్రం నడుస్తోంది. ఈ ఆలోచన అమలు పరిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మేధావులంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో సలహా తీసుకున్నప్పుడు ఇది కోర్టుకు విరుద్ధంగా నడుస్తుంది, ఇట్లా చేయడానికి వీల్లేదని ఒకవేళ పరిస్థితి ఏర్పడితే మరి అలాంటి వాటి లోపల ఏం డిసిషన్ తీసుకుంటాడో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక ఆలోచన మాత్రం ఇప్పుడు అమెరికాలో చాలా వేగంగా నడుస్తుంది. ఈ ఆలోచనని మాత్రం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ.